షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. ప్రభునాను మీకు శుభం అందిస్తున్నాను. శ్రవణవర ధ్యాన కూటాల్లో మనం అనేక అంశాలు ధ్యానం చేస్తాం. సోమవారం రోజు అంజూరపు చెట్టు శపించిన అంశం గురించి మనం ధ్యానం చేస్తాం. యేసు ప్రభు తాను శిలువకు అప్పగించబడక మునుపు ఆయన సంసిద్ధపడుతూ అనేక కార్యాలు జరిగించాడు, అనేక విషయాలు ప్రబోధించాడు, జరగబోయే విషయాలు ప్రస్తావించాడు. అవన్నీ కూడా బైబిల్ గ్రంథస్థ చేయబడి ఉన్నాయి. ఆదివారం యెరూషలేము దేవస్థానం ప్రవేశించిన వెంబట వాక్య భాగం ధ్యానం చేస్తే మార్కు సువార్త 11:12 నుంచి మనం 15 వాక్య భాగం సారాంశం ధ్యానం చేద్దాం. మరునాడు అనగా సోమవారం వారు బేతని వెళుచుండగా ఆయన ఆకలి కొని ఆకుల అంజూరపు చెట్టును దూరంను చూచి దాని మీద ఏదైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏదనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జనాంగాన్ని సూచిస్తున్నది. ఇక్కడ అంజూరపు చెట్టు మీరు చూస్తున్నారు. కుమారుడు డాక్టర్ ప్రసన్న కుమార్ గృహంలో ఈ అంజూరపు చెట్టు ఉన్నది. ఈ అంజూరపు చెట్టు చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి అది సూచనగా ఉన్నది, మన జీవితానికి సూచనగా ఉన్నది. ఇశ్రాయేలుడు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, వారికి ప్రముఖమైన స్థానాన్ని కలిగించాడు. ఆయన వారు ఏ ప్రత్యేకత లేనప్పుడు కూడా వారిని ఏర్పరచుకున్నాడు. ద చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్, జ్యూస్ ఫర్ ద చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్. వారికి ఏమైనా ఆధిక్యతలు ఇచ్చాడు. దైవోక్తులు వారి పరమై ఉన్నాయి. ఏర్పరచిన జనాంగం వారు, ప్రతిష్ఠిత జనం వారు. అలాంటి వారు ఈ లోకంలో ఉంటుండగా వారు యేసుప్రభు ఉన్న కాలంలో కూడా యేసుని నిరాకరించారు, అంగీకరించలేదు వారు, తృణీకరించారు, చేర్చుకోలేదు వారు. ప్రభు వారి మధ్య 3 సంవత్సరాల పాటు పరిచయం చేశాడు. కానీ ఏమాత్రం ఫలితం లేకపోయినది. వారు చంపడానికే ప్రయత్నం చేశారు, చివరకు సిలువకు అప్పగించారు. వారికి అన్ని ఆధిక్యతలు ఉన్నప్పుడు కూడా వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ప్రదర్శన చాలా పేలవంగా ఉన్నది. అంజూరపు చెట్టు యొక్క నైజం గమనిస్తే ఆకులతో పాటు పిందెలు వస్తాయి. ఫలం రావడం 3 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ 3 సంవత్సరాలు కూడా దొరికిపోయాయి, కానీ ఎలాంటి ఫలితం ఇవ్వలేదు, ఎలాంటి ఫలాలు లేవు. ఎంతో ఆకర్షణీయంగా ఉన్నది ఇది. కాన్స్పిక్యుయస్ ట్రీ, అవుట్వర్డ్ షోగా కనిపిస్తుంది, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కానీ ఏంలాంటి ఫలములు లేవు అవి. చాలామంది క్రైస్తవ జీవితాలు కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ అంతర్యంలో ఏది ఉండదు, అంతరంగంలో ఏమి ఉండదు. ఆత్మీయ జీవితం అడుగంటిపోయి ఉంటుంది. కానీ బయటికి మా చూడ ఆకర్షణీయంగా కనిపిస్తారు, ఆత్మీయంగా కనిపిస్తారు. ప్రేమ గల వారు కూడా ఉంటారు, కానీ వాళ్ళ ప్రేమ ఉండదు. మేలు చేసేవారు కనిపిస్తారు, కానీ వారు మేలు చేయరు. అవుట్వర్డ్ షో అన్నమాట, బహిరంగ ప్రదర్శన మాత్రమే, కానీ ఆంతర్యంలో వారు ఏమి లేదు. ఆంతర్యంగా స్వభావం అనేది వారు మార్పు లేదు. దేశం, అసూయ, రాగద్వేషంతో వారు ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఫలాలు ఇవ్వలేకపోతున్నారు. ఇది డిసీవింగ్ ట్రీ, డిసెప్టివ్ ట్రీ. ఫలములు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఫలములు లేవు. యూదులు కూడా అదే రీతిగా ఉన్నారు. వారు they're taking a prominent role in the society in Jerusalem, but their performance was very, very poor. Fair position, చాలా మంచి పొజిషన్ వారి, కానీ without fair practice is doom. Profession and practice should go together hand in hand. మన ప్రొఫెషన్ ఏంటి, దాని తగ్గట్టుగా మనం ఉండాలి. తగ్గట్టుగా లేనట్టయితే ఫలితం ఏమి రాదు, ఎవరికి ప్రయోజనం ఉండదు, ఎవరికి మేలు ఉండదు. ఇది మంచిచ్చే చెట్టుగా కనిపిస్తుంది. మోసపోకుడు దేవుడు ఎక్కరింపడం దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి
మనము ప్రభువును వంచే వారము ఉండకూడదు. ఫలాలు ఉన్నాయి అన్నట్టుగా వారు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు ఎలాంటి ఫలము లేవు. మనం ఫలించాలంటే, ఫలము రావాలంటే అయితే ప్రాముఖ్య విషయం అనగా గలతీ పత్రిక 5:22 నుంచి గమనిస్తే ఆత్మ ఫలమేమనగా ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. ఆత్మ ద్వారానే మనం ఆత్మ ఫలాన్ని ఫలింపగలం. అది లేని శరీర ఫలమునే ఫలిస్తాం, ఏ ప్రయోజనం ఉండదు, అది నాశనానికే దారి తీస్తుంది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోష, సమాధానం. ఆత్మ ద్వారా అవన్నీ మనం ఫలించగలం, ఆత్మ ద్వారా అవన్నీ మనం చూపించగలం. దేవుని ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు విల్ బేర్ ఫ్రూట్. ప్రభులో నిలిచి ఉన్నప్పుడు విల్ బేర్ ఫ్రూట్. నా యందు మీరును మీద నిలిచి ఉండాలి. ఆయనకి వేరుకొని మనం ఏమి చేయలేము. కానీ ప్రభులో అనే వాక్యంలో మనం ఉన్నప్పుడు తప్పకుండా ఫలిస్తాం. మనం వాక్యం మనలో మమేకమైపోవాలి. ఈ యొక్క చెట్టు ప్రభుకు అత్యాగ్రహానికి గురైనది. ప్రభు అన్నాడు కనుక అందుకు ఆయన ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకుందరు కాక అని చెప్పాను. తర్వాత గమనించినప్పుడు 20వ వచనంలో అది ఎండిపోయి ఉన్నది. ప్రభు యొక్క అత్యాగ్రహానికి లోనైనది, ప్రభు యొక్క తీర్పుకు లోనైపోయినది. 70 ADలో గమనించినప్పుడు యెరూషలేము యొక్క పతనం మనం చూస్తాం, యూదుల పతనం చూస్తాం. వారు ప్రపంచం చెల్లాచెదరైపోతారు. దట్ వాజ్ ద డామినేషన్. వారు ఏమాత్రం కూడా మెసేజ్ చేసుకోలేదు కాబట్టి వారు ప్రపంచం నలుమూలల వారు వెలగొట్టబడ్డారు. దేవుడు కరుణామయుడు కాబట్టి తిరిగా వారిని రప్పిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు లేకుండా మనం ఏమి చేయలేము. ఇక్కడ మా జీవితం ఏదిగా ఉన్నది, పైకి ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ లోపల జీవితం ఎలా ఉన్నది? పైకి భక్తి గల వారమే ఉన్నాము కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారముగా ఉన్నాము. ప్రిటెన్స్ అన్నమాట, అంతా కూడా నటన 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 మనకు కనిపిస్తున్నది, వేషధారణ మనకు కనిపిస్తున్నది. ఏమాత్రం మనం ఫలాలు ఇవ్వలేకపోతున్నాం. ఫలింపున ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన దేని వాక్యం సెలవిస్తుంది. మారుమూడు తగిన ఫలము ఫలించాలని దేని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ఉంచింది ఫలముని ఇవ్వడానికి, కానీ డిసప్పాయింటెడ్ క్రైస్ట్ వెరీ మచ్. ప్రభు చూశాడు, ఎంతో డిసప్పాయింట్ అయిపోయాడు. ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆఫ్ హిస్ పీపుల్. ద పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఎంతో ఎక్స్పెక్ట్ చేశాడు వాళ్ళ నుంచి, కానీ ఏం పొందలేకపోయారు. ఈ అంజూరపు చెట్టు నుంచి, ఇశ్రాయేలు జనాంగం నుంచి ప్రభు ఎంతో ఫలితాలు ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఎక్స్పెక్టేషన్ తలకుందు చేశారు. దే డిసప్పాయింటెడ్ హిమ్, దే డిసప్పాయింటెడ్ గాడ్. కుమారుని చేసుకుంటారు అనుకున్నా, చేసుకోలేదు, కానీ సిలువకు అప్పగించారు. ఆర్ యు డిసప్పాయింటింగ్ జీసస్? ఎన్నిసార్లు డిసప్పాయింట్ చేసావు? ఎన్నోకేసార్లు మన దగ్గరకు వచ్చాడు. Or disappointed him in many ways, or failed him many ways. కాబట్టి ఈనాడు మా జీవితాలను పరిశీలన చేసుకొని పైకి ఆకర్షణీయంగా కనిపిస్తే లాభం లేదు, పైపై మెరుగు లాభం లేదు. దేవుడు హృదయాన్ని చూస్తే ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మను పొందుకొని ప్రభువాక్యం నిలిచి ఉండి మనమందరం కూడా బహుగా ఫలించడానికి ప్రభు కృపను దయచేస్తాడు. మీరు బహుగా ఫలించడం ద్వారా ఇదిగో మీరు నా శిష్యులను తెలుసుకుంటారు. బహుగా ఫలించడం దేవునికి మహిమ కలుగుతుంది. హౌ కెన్ వి బ్రింగ్ గ్లోరీ టు గాడ్? బై ఫ్రూట్ బేరింగ్, బై ఫ్రూటేజ్ వీ కెన్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. ఫలితాలు ఇవ్వడం ద్వారా, మంచి పర్ఫార్మెన్స్ మనం చేయడం ద్వారా దేవునికి ఎంతగానో మహిమ తేగలం. If your performance is poor, it brings dishonor to God. If your performance inside and outside is excellent, God will be honored. ఎప్పుడనగా నీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉన్నప్పుడు, నీ అంతర్జీవితం ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, నువ్వు ఫలితాలు ఇస్తున్నప్పుడు దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. ఆ రీతిగా దేవునికి మహిమ తేవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కృపాసాధ్యం ఎండుగా దయచునుగాక. ఆమేన్. మహాగణ మహోన్నతుల యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఫలములైన చెట్టవలే ఉన్నామేమో ప్రభువా.
ఆకర్షణ కనిపిస్తున్నాం కానీ ప్రభువా ఎలాంటి ఆత్మీయ ఫలము లేదు తండ్రి. మీ ఆత్మను పొందలేని వారు ఎందరో ఉన్నారు మా ప్రభువా. ఆత్మను పొంది ఆత్మఫలము అందిస్తున్నాయినా బహుగా ఫలిస్తూ మీకు మహిమ తెస్తూ మీ శిష్యులము అనేక గుర్తించే విధముగా మా యొక్క పర్ఫార్మెన్స్ అనేది ప్రభువా ఎంతో ఉన్నతమైనదిగా ఆకర్షణగా ఉండే కృప దయచేయండి ప్రభువా. మనం మోసగించుకున్న ప్రభువానైనా, మేము వంచకుని డిసప్పాయింట్ చేయకుండా నిరాశపరచుకున్న ప్రభువానైనా మీ సంతోషం చేసే వారికి ఉంటే కృపా సాహిత్యం మెండుగా దయచేసి విజ్ఞాపన చేస్తూ ఘనమైన మీ నామను కొని ఆడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.